ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏదో ఒక వంక పెట్టుకుని రావడం అలవాటైపోయింది. నన్ను క్షమించమ్మా. అమ్మ నా గురించి ఎంక్వైరీలో ఉంది. నేను దొరికిపోతానా ఏంటి? ఏంటి బంగారం, నీ ముఖ చిత్రం ఏదో అనుమానంగా కనబడుతుంది. అవని గురించి అర్చన గురించి ఏం అర్థం కావడం లేదు కృష్ణ. అందరి ముందు సినిమా క్లియర్ గా కనబడింది కదా, అలాంటివేంటి? ఇద్దరు డబుల్ గేమ్ ఆడుతున్నారు అని అనిపిస్తుంది. డబుల్ గేమా? నీకెందుకు అలా అనిపించింది? అవని వచ్చి అర్చనను నిలదీస్తున్నప్పుడు అర్చన కాన్ఫిడెంట్ గా సమాధానం చెప్పలేదు, కంగారు పడింది. గుడిలో నా కూతురు వేసుకున్న చెప్పులు అర్చన వేసుకున్న చెప్పులు ఒకేలా ఉన్నాయి. ఈ చెప్పులు నీ దగ్గరికి ఎలా వచ్చాయి? గుడిలో ఒక ఆవిడ అక్షయ్ చేయి పట్టుకొని లోపలికి తీసుకొని వెళ్తూ కనిపించింది. ఆవిడ ఎవరు? అది నాకు బాగా గుర్తుంది. ఆవిడ ఎవరు? ఆవిడకు నా కూతురికి పరిచయం ఏంటి? నుదుటికి పట్టిన చెమటలను తుడుచుకుంది. టెన్షన్ ని బయటపడినివ్వకుండా పిడికిలి బిగించి పట్టుకుంది. అందుకే అనుమానం ఎక్కువైంది. ఇవన్నీ నువ్వెప్పుడు గమనించావు? నా కాన్సంట్రేషన్ అంతా ఆ ఇద్దరి మీదే ఉంది, అందుకే కనిపెట్టగలిగాను. సూపర్ బంగారా, ఈసారి నుంచి నేను కూడా అబ్జర్వ్ చేస్తాను. అవని అక్షయ్ గురించి నిజంగానే ఆరా తీస్తుందా లేదా ఆరా తీస్తున్నట్టు నటిస్తుందా అన్న విషయం బయట పెట్టడానికి నా దగ్గర ఓ ఆలోచనుంది. ఏంటది? రేపు ఏం చేయబోతున్నానంటే, అది నా ప్లాన్. ఎలా ఉంది? నీ ప్లాన్ పర్ఫెక్ట్ గా ఉంటుంది, రిజల్ట్ మాత్రం అవతల వాళ్ళకి వర్కౌట్ అవుతుంది. అదే ప్రాబ్లం. ఈసారి అలా జరగదులే. రిజల్ట్ మనకే అనుకూలంగా వస్తుంది. అర్చన, అక్షయ, అవని ఈ త్రిపులేల బండారం రేపు బయటపడిపోతుంది అంటావైతే? ఎస్. ఓకే బంగారా, నా ఫుల్ సపోర్ట్ నీకే. ఓడిపోయినా పర్వాలేదు కానీ పోరాడదాం. అవని, అవని, అవని. మా ఇంటి ముందుకొచ్చి ఆంబోతుల రంకెలేస్తున్నావు. ఏం రోగం వచ్చింది నీకు? అవని, నీతో పనుంది, ఓసారి మా ఇంటికి రా. ఏం పని? రాత్రి నీ కూతురు గురించి వచ్చావు కదా, దానికి సంబంధించి. తొందరగా రా. ఏంట్రా విషయం? అందరినీ ఎందుకు పిలిచావు? నిహారికి వచ్చాక తెలుస్తుంది. 2 నిమిషాలు ఆగండి. నా ముందు పిచ్చి వేషాలు వేసిందంటే దాని మెడల మీద 2 వేస్తాను. నువ్వు పద. ఏమైంది నిహారిక? అవని వాళ్ళు వస్తున్నారు. 1 నిమిషం ఆగండి అత్తయ్య. ఎందుకు రమ్మన్నావు? అక్షయ్ విషయం అంటున్నావేంటి? అత్తయ్య, అవని ప్రతిసారి వచ్చి అక్షయ్ గురించి మనతో గొడవ పడుతుంది. అలాగే ఈ అర్చన కూడా మన దగ్గర కొంచెం తేడాగా ఉంటుంది. అక్షయ్ ఎక్కడుందో తెలుసుకోవడానికి నా దగ్గర ఓ మార్గం ఉంది. ఏంటది? మనతో పాటు తాళపత్రాలను తెచ్చుకున్నాం కదా, వాటిని చదివితే అక్షయ్ గురించి నిజం తెలిసిపోతుంది. అర్చన మన కుటుంబ భవిష్యత్తు గురించి చెప్పగలుగుతుంది, అవునా? అవునరా, శ్రీకర్ జాబు విషయంలోనూ కుటుంబం రోడ్డును పడుతుందన్న విషయంలోనూ అన్ని గ్రంథాలను చదివే చెప్పింది కదా. ఇప్పుడు అర్చనతో తాళపత్ర గ్రంథాలను చదివిస్తే అక్షయ్ గురించి తెలిసిపోతుంది కదా.
అమ్మవారిని తిరిగి మన ఇంట్లోకి తీసుకురాగలిగేది కూడా అక్షయేనని అర్చనే చెప్పింది. అది ఎంతవరకు నిజమో తెలియాలంటే అక్షయ ఎక్కడుందో తెలియాలి. ఎవరికైనా అక్షయ్ గురించి తెలిసి నాటకం ఆడుతున్నారా, లేదంటే అది చుట్టుపక్కలే ఉండి అందర్నీ ఇబ్బంది పెడుతుందా అన్ని విషయాలు తెలిసిపోతాయి. నా కూతురు గురించి అలా తెలుస్తుంది అంటే నాకు సంతోషమే. తొందరగా పనిచేయండి. అయితే నేను వెళ్ళి పెట్టిని తీసుకొస్తానంటండి. ఎలా ఇరుక్కుపోయానేంటి? టీ పై తీసుకొస్తా ఉండండి. తీసి చదువమ్మా. అర్చన, ఏం ఆలోచిస్తున్నావు? అందరి అనుమానాలకు క్లారిటీ దొరుకుతుంది. అవ్వని అక్షయ్ గురించి మాటి మాటికి మన ఇంటికి రాకుండా ఉంటుంది. ఏమీ ఆలోచించకుండా తొందరగా చదివి చెప్పు. ఇప్పుడు నువ్వు చదవలేదంటే అందరికీ నీ మీద అనుమానం వస్తుంది. కొన్ని విషయాలను చెప్పి కొన్ని విషయాలను కావాలని చెప్పడం లేదనుకుంటారు. ఏంటి అలా చూస్తున్నావు? తొందరగా చదువు. నువ్వు చెప్పబోయేది అందరికంటే ఎక్కువ నాకు సంతోషాన్ని కలిగించే వార్త అవుతుందమ్మా. చదవడానికి నాకేం అభ్యంతరం లేదండి. అమ్మవారి కృప నా మీద ఉంటేనే నేనేదైనా చదవగలుగుతాను. గ్రంథాలలో ఏం రాసుంటే అదే చెప్తాను. అందులో ఉన్నది ఉన్నట్టు కాకుండా అబద్ధం చెప్పావంటే మాత్రం నీ వీపు విమానం మోతం మోగిపోతుంది. నువ్వు చెప్పింది నిజమో కాదో తెలుసుకోవడానికి ఎవరైనా సిద్ధాంత్ గారి దగ్గరికి తీసుకెళ్లి చదివిస్తాం. నా గురించి నేను చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాను. కానీ ఇప్పుడు ఏదో ఒకటి చెప్పకుండా తప్పించుకోలేను.